నమస్కారం, శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం. గూడూరులోని అల్లూరు ఆశిషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వివరాలు వెల్లడించిన నిర్వాహకులు మునిగిరీష్. గురువులు తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. చిలకూరులోని సాయి విద్యానికేతన్ కళాశాలలో జరిగిన అభినందన సభలో పాల్గొని మాట్లాడిన విద్యా సంస్థల CEO డాక్టర్ రవీంద్రబాబు తదితరులు. కార్మిక హక్కుల కోసం వైకాపా ముందుంటుంది. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. గరుడ వాహనంపై చెన్నకేశవుడు. కూడూరు కర్ణాలు వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి జరిగిన విశేష పూజల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఏడాది జిల్లా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు మునిగిరీష్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆశిషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ నుండి శిబిరం జరుగుతుందని, 15 ఏళ్ల లోపు బాలబాలికలు పాల్గొనవచ్చని తెలిపారు. ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, సురేందర్ రెడ్డి, లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్టేడియంలోని ఏసీఏ సెప్ సెంటర్ నందు నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి సహకారంతో, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి ప్రోత్సాహంతో ఈ నెల అంటే మే నెల 4వ తేదీ ఉదయం సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు ప్రారంభమవుతుంది. ఈ సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపులో 15 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి యువకులు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కూడా ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపులో పాల్గొనవచ్చును. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ స్టేడియంలో ఈ ఏసీఏ సబ్ సెంటర్లో ఈ సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ జరుగుతున్నది ఒక 25-30 సంవత్సరాలుగా జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఎంతోమంది యువ క్రీడాకారులు, అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, వాళ్ళకి ఒక మంచి అవకాశం కల్పించాలని, ఎవరికైతే క్రికెట్ పట్ల ఆసక్తి ఉందో వారందరినీ కూడా గమనించి వారందరికీ కూడా శిక్షణ ఇచ్చి తర్వాత వారిలో ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళని డిస్ట్రిక్ట్ టీంలో సెలెక్ట్ అయ్యేదానికి ఇక్కడ గూడూరు నుంచి వారికి తగిన ప్రోత్సాహం ఉంటుంది. కాబట్టి క్రికెట్ పట్ల మక్కువ కలిగినటువంటి ఎవరైనా సరే 15 సంవత్సరాలలోపు ఆడపిల్లలు కానివ్వండి, 8 ఏళ్ల నుంచి 7 కానీ 8 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపు బాలబాలికలకు కోచింగ్ ఇవ్వబడుతుంది. కోచ్ అపాయింట్ చేసిన కోచ్ లవకుమార్ ఆధ్వర్యంలో ఈ కోచింగ్ జరుగుతుంది. అలాగే సీనియర్ కోచ్ మన సురేంద్ర అన్న కూడా దీన్ని పర్యవేక్షిస్తుంటారు. మీరందరూ గూడూరు పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న బాలబాలికలు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ సమ్మర్ కోచింగ్ తీసుకొని మీకు ఆసక్తి ఉన్నవారు ఇంకా మంచి మంచి టెక్నిక్స్ నేర్చుకొని ఇంకా పై స్థాయిలో ఆడేదానికి ఇది ఉపయోగపడుతుంది. సమ్మర్ కోచింగ్ క్యాంపు 4వ తేదీ ఉదయం 7 గంటలకి మొదలవుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ వైట్ అండ్ వైట్ డ్రెస్సు, షూ కంపల్సరీగా వేసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయినప్పటి నుండి ప్రతిరోజు ఉదయం డైట్ ఇవ్వబడుతుంది. ఇందులో 7 సంవత్సరముల నుండి 16 సంవత్సరాల లోపల బాలబాలికలు ఉచితంగా ఈ కోచింగ్ ఇవ్వబడతాము. ఈ నెల రోజులు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని, తాను నేటి స్థితిలో ఉన్నానంటే తల్లిదండ్రులు, గురువులే కారణమని, వారికి రుణపడి ఉంటానని సాయి విద్యానికేతన్ విద్యా సంస్థల CEO డాక్టర్ రవీంద్రబాబు తెలిపారు. చిల్లకూరులోని సాయి విద్యానికేతన్ కళాశాల ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిల్లకూరులోని సాయి విద్యానికేతన్ కళాశాల ఏర్పాటు చేసిన అభినందన సభకు సాయి విద్యానికేతన్ విద్యా సంస్థల CEO డాక్టర్ రవీంద్రబాబు అలియాస్ రవితేజ హాజరయ్యారు.
వరల్డ్ కల్చరల్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిషన్ వారు ఆయనకు డాక్టరేట్ను ప్రదానం చేయడంతో రవితేజకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే సాయి విద్యానికేతన్ పాఠశాల టాపర్గా నిలిచిన శరత్ కుమార్ను రవితేజ సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థితికి ఎదగాలన్నారు. గురువులు తల్లిదండ్రులను గౌరవించాలని ఆయన వివరించారు. ఆ కాలేజీని ఈ రోజున జనాల మధ్య ఉంది. మీది ఒక దూరంగా అడవిలో తీసుకెళ్లి పెట్టిన మాస్టర్, ఆయన బ్యాంక్ ఎంప్లాయర్. మా బొట్టలు గ్రాడ్యుయేషన్ అందరం తీసుకుని కూర్చోబెట్టి కాలేజీ పెడితే ఎవరు వస్తారు సార్ అంటే వస్తారు చూడండి అన్నారు. మరి అలాంటి అడవిలోకి ప్రతిరోజు డే స్కాలర్స్ ఒక 500 మంది జాయిన్ అయ్యారు. ఎందుకు చేరారంటే బాగా చెప్తారు అనేటువంటి. ప్రతిరోజు సాయంత్రం మళ్ళీ ఆ అడవిలో నుంచి కొన్ని గుంటలు అయ్యి ఉంటాయి. అక్కడి నుంచి మా టీచర్స్ మేము ఎవరైతే కొంచెం యంగ్స్టర్స్ ఉన్న వాళ్ళము ఆ పిల్లల్ని తీసుకొని అడవికి తీసుకెళ్లి మళ్ళీ అందరూ బాగా తిరిగే చోట తీసుకుని వదిలి మళ్ళీ అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఎందుకు చెప్పానంటే మీరేమనుకుంటున్నారంటే సాయి విద్యానికేతన్ అంటే శ్రీ చైతన్య కంటే చిన్నదనో, రత్న కంటే చిన్నదనో, నారాయణ కంటే చిన్నదనంటే ఆ అపోహ ఫస్ట్ వదిలివేయి. ఇంకా విద్యా సంస్థల చైర్మన్ బడోలు వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందికి ఈరోజు ఇన్స్పైర్ అయ్యారు. దానికి మెచ్చి ఈరోజు గవర్నమెంట్ మన న్యూఢిల్లీలో ఆయన గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. సో దానికి గాను మనం అందరం కూడా ఈ యొక్క హ్యాపీ మూమెంట్ సెలబ్రేట్ చేసుకున్నామనే ఉద్దేశంతో మనం అందరం కూడా అటెండ్ అయ్యాం. సో ఇది ముఖ్యమైన సారాంశం మన ప్రిన్సిపాల్ గారు కూడా చెప్తారు. మా ఫ్యామిలీస్ లో ఎస్పెషల్లీ ఈ ప్రొఫెషన్ కట్ట పక్కన పెడితే మా కుటుంబాలు అందరం కూడా ఆయన చిన్నప్పటి నుంచి ఒక హీరో లాగానే చూసాం. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఏ వర్క్ చేసినా ఒక ప్యాషన్ తో ముందుకు వెళ్ళేవాళ్ళు. ఆయన వేసుకునే ఓపెన్ చెప్పాలంటే మా కుటుంబాలు యాక్చువల్ గా కోటీశ్వర ఫ్యామిలీలు అయితే కాదు, చాలా చాలా పూర్ ఫ్యామిలీలే మా అన్ని. బట్ ఈ రోజు ఒక స్థాయిలో నిలబెట్టారు అని అంటే ఆయన వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టమే కాదు. ఒక అబ్బాయి చూస్తే ఆస్ట్రేలియా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ సన్మానం చేయించుకున్నటువంటి మా వారు ఇక్కడికి నన్ను తీసుకొచ్చారు. చేసినటువంటి మన కజిన్ సురేష్ సార్కి, అంటే మేము సురేష్ అంటాము, మీరందరూ వెంకటేష్ సార్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు పార్వతికి నిండు 3 ఏళ్ళు ఆయురారోగ్యాలతో కోరుకుంటున్నాను. అలాగే అందరూ స్టాఫ్, ప్రిన్సిపల్ ఇంక్లూడింగ్ హెడ్ మిస్టర్స్ అండ్ హెడ్ మాస్టర్స్, ఆల్ స్టాఫ్ మెంబర్స్, థ్యాంక్ యూ అన్న. సో థ్యాంక్ యూ. ఒక్క విషయం చెప్తానండి, హార్డ్ వర్క్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి సక్సెస్ తీసుకొస్తుంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నరేందర్ రెడ్డి, జిఎం శివయ్య, శ్రీధర్, ప్రిన్సిపాల్ మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎవరి పొలాలను మేము ఆక్రమించలేదని భాస్కర్ రెడ్డి తెలిపారు. మనుబోలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భాస్కర్ రెడ్డి పొలాలు ఆక్రమించారని దళితులు చెప్పారని, తనపై వచ్చిన ఆరోపణలో వాస్తవం లేదన్నారు. అక్కడ ఉన్న వారంతా పొలాలు అమ్మేశారని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఆయన చూపించారు. ఏ నాయకుడైనా తగిన ఆధారాలతో మాట్లాడాలని ఆయన వివరించారు. నేననేది ఇప్పుడు తెచ్చి 6 సెంట్లు 3 ఎకరాలు 4 సెంట్లు ఎకరా. నా పేరు ఎందోటి భాస్కర్ రెడ్డి, తెలుగుదేశం లీడర్గా ఉన్నాను గ్రామానికి. నిన్న మొన్న వాళ్ళు మీ శివాబి ఛానల్లో ఎందోటి భాస్కర్ రెడ్డి మా పొలాలు కబ్జా చేస్తున్నాడు, జ్యోతినగర్ పొలాలన్నీ కబ్జా చేస్తున్నారు, 23 మందిది పొలము ఆయన సర్వేని ఇది స్కెచ్ కూడా మార్చేశారు అన్నాడు. నాకు 33కి ఎలాంటి సంబంధం లేదు. మా అక్కకి, అంటే మా అక్క ప్లస్ అత్త 1981లో 33వ సర్వే నంబర్లో ఎకరా 12 సెంట్లు రాయసం రామారావు అంటే XDT రాయసం ఆదిశాసలో రిజిస్టర్ చేశారు. 86లో వీళ్ళకి సీలింగ్ పట్టాలు ఇచ్చారు. తప్పు దోవ లేకుండా పట్టా పొలంలోకి పోయేదానికి లేకపోతే మా అక్క అర్జీ పెట్టుకున్న మీదట అప్పటి ఉన్న ఎంఆర్ఓ లీలారాయణ గారు, జిల్లా సర్వేలు పరిశీలించి అందరికి దోవ వచ్చేటట్టు తూర్పు పరవట పెట్టారు దోవలు. దాంట్లో గుడి నారమ్మ 32 దాన్ని ఆనుకొని ఉత్తర పక్క గుడి నారమ్మ ఆమెకి 32లో 3లో 8వ భిన్నంలో 72 సెంట్లు పట్టా ఇచ్చున్నారు. ఆమెకి ఆమె చనిపోయిన మీదట ఆమె తర్వాత ఆమె కూతురికి ఇటీవల చేశారు. కానీ ఆమె చనిపోతానే ఆమె కొడుకు ఇదిగో అమ్మేశాడు, పొలం అమ్మేశాడు, గుడి నారమ్మ పొలాన్ని.
32 సర్వే నెంబర్లు అమ్మేస్తే జ్యోతి నగరంలో మొత్తం 22 మంది 23 మంది అమ్మేశారు. అమ్మేసి ఇగో వాళ్ళ కాగితాలన్నీ పేపర్స్ ఇగో మొత్తం రాసిచ్చి మేము సాగు చేసుకోలేము, మా పొలాలను గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని ఒక విఆర్ఓ స్టేట్మెంట్ ఇచ్చి ఎన్ని రాసిచ్చి అమ్మేశారు. కానీ నేనేం చేశానంటే లేబర్ పొలం మా వాళ్ళకి మాకు ఇవ్వాలని చెప్పి కొన్నా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ₹1 కూడా కట్టనీయకుండా ఎవరి పొలం వాళ్ళకి ఫ్రీగా తీసి ఇచ్చేసాను. కానీ ఆయన నిన్న కంటిపల్లి చెంగయ్య అనే అతను వెందోటి భాస్కర్ మా పొలాలని చెంగయ్య అనేవి పొలం లేని ఒక ఆమె సుబ్బమ్మ అనేవి ఆవిడ అన్న పొలం ఉంది, ఆయన అమ్మేసి ఉన్నాడు. ముదిగొత్తి రమణయ్య ఆయన ఆమె కూడా మాట్లాడుతుంది. వీళ్ళు పొలాలకి నేను వచ్చున్నాను. 33 ఎక్కడ ఉంది, 37 సర్వే నెంబర్ 31 ఏడు ఉంది. అసలు భాస్కర్ రెడ్డికి 33 సర్వే నెంబర్కి చేసాము, పల్లవరెడ్డి సుబ్బమ్మ దగ్గర. కార్మికుల హక్కుల కోసం వైకాపా ఎప్పుడు ముందుంటుందని, కూటమి ప్రభుత్వం కార్మికులను వంచిస్తోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పార్టీ నేతలు పాల్గొన్నారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జి ఆన విజయకుమార్ రెడ్డి, రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత, లక్ష్మీ సునంద తదితరులతో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైకాపా జెండాను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పొలమాలు వేసి నివాళులర్పించారు. భారీ కేక్ కట్ చేసి నాయకులు కార్మికులకు పంచిపెట్టారు. మున్సిపల్ కార్మికులకు దుస్తులు అందజేసి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ తరపున కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల పట్ల సమాజం సానుకూల దృక్పథంతో ఉండాలని కోరారు. సమాజ ప్రగతికి అభివృద్ధికి కార్మికులు చెందిస్తున్న స్వేదం, వారి త్యాగాలు ఎంతో విలువైనవని ఆయన వివరించారు. సంబంధించి కార్మికుల సేవలు, కార్మికులు సమాజ నిర్మాణానికి కానీ, సమాజ శ్రేయస్సు కానీ, సమాజ అభివృద్ధికి కానీ వాళ్ళు చిందించినటువంటి స్వేదం ఈరోజు మనందరం కూడా ఒక అభివృద్ధి దిశలో నడవడానికి దోహదపడినటువంటి విషయం. అందుకని వాళ్ళందరి త్యాగం, వాళ్ళ కృషి ఫలితం ఈరోజు మనం ఆ ఫలితాలను అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో కార్మిక లోకాన్ని గురించి ఒకసారి వాళ్ళని స్మరించుకోవాలనేటువంటి ఆలోచనతో మే 1వ తేదీ మే డే ఏదైతే ఉందో దీనిని కార్మిక దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోదరులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు జయకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 8 గంటలు మాకు పని వేళలుగా ఇవ్వండి, 8 గంటలు విశ్రాంతి ఇవ్వండి, 8 గంటలు వినోదంతో పాటు ఇతర కార్యకలాపాలకు కేటాయించండి. అప్పుడే మేము ఉత్తేజంగా ఉత్సాహంగా ఆ 8 గంటలు విధులు నిర్వహించేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది అని చెప్పి కోరిన మీదట ఆ రోజు దానిని పెడచెవిన పెడుతూ జరిగినటువంటి దమనకాండలో కాల్పులు జరపడం, దానిలో పాపం కార్మిక సోదరులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఆ సంఘటనని దృష్టిలో పెట్టుకుని తర్వాత వాళ్ళ పోరాట ఫలితం ఈరోజు ప్రభుత్వాలు దిగొచ్చాయి. అందులో భాగంగా ఈరోజు తెలుగు జిల్లాలో అయితే ప్రధానంగా వీటిని సెలవు దినాలుగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ట్రేడ్ యూనియన్కి సంబంధించి, కార్మికులకు సంబంధించి అనేక సందర్భాల్లో మనం చూసాం. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా సరే ఆ కార్మికులకు అండగా నిలిచినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు కార్మికుల గురించి ఆలోచించేసేటువంటి పరిస్థితుల్లో లేడు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ట్రేడ్ యూనియన్ మెంబర్స్ కానీ లేకపోతే కార్మికులకి కానీ అండగా ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదని చెప్పి పలు విధాలా మేము మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. అయితే రాబోయే రోజుల్లో జగనన్న మళ్ళీ వస్తే ట్రేడ్ యూనియన్కి కానీ లేకపోతే కార్మికులకి కూడా మంచి రోజులు వస్తాయనేటువంటి నమ్మకం ఖచ్చితంగా అందరికీ ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కూటమి పాలనలో జరిగే తప్పులన్నీ కూడా అధిగమించి రాబోయే రోజుల్లో కార్మికులందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటూ కార్మిక సోదరులందరికీ ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మనుబోలు మండలం కుడితిపల్లి గ్రామంలో పిడూరు ఆటో స్టాండ్ వద్ద మేడే సందర్భంగా సిపిఎం మరియు సిఐటి జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దేవదానం మాట్లాడుతూ
కార్మికులకు 8 గంటల పని విధానం అమలు కావడం లేదని కేంద్ర ప్రభుత్వం నేడు 10 నుంచి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. 8 గంటల పని విధానం కోసం కార్మికులంతా కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మిత్రులారా, ప్రపంచ కార్మికులందరూ జరుపుకుంటూ ఉన్నారు. మిత్రులారా, దాస్ క్యాపిటల్ అనే గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథ పరిస్థితి, ఆ పరిస్థితులను కూడా తట్టుకొని ఆయన ఆ గ్రంథం చదివినటువంటి కొంతమంది కార్మికులు చైతన్యాలు పెద్ద కుబేరులు అవుతున్నారని చెప్పేసి ఆ రోజు కార్మికులందరూ 1924-46 మధ్య కాలంలో 1886లో ఒక కార్మికుల వంటి పోలీసు మూకలు కాల్పులు జరిపినటువంటి క్రమంలో రక్తం చిందింది. ఆ రక్తంలో అర్పించారు కాబట్టి 8 గంటల పని విధానం వచ్చింది. ఆ 8 గంటల పని విధానాన్ని ఈరోజు ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి బీజేపీ కేంద్ర గవర్నమెంట్ మళ్ళా 10 గంటలు 12 గంటలు పని చేయిస్తూ ఉంది కార్మికుల చేత. ఇది చాలా దుర్మార్గం. ఈ 10-12 గంటల విధానం పోవాలా, మళ్ళా 8 గంటల పని విధానం రావాలని చెప్పేసి ఈ కార్మికుల దినోత్సవం రోజున కార్మికులందరూ ప్రతిజ్ఞ పొందుతూ ఉన్నారు ఈ దేశవ్యాప్తంగా. అందులో భాగంగానే మన మనుబోలు మండలం కుర్తిపల్లి గ్రామంలో ఈ జెండా ఆవిష్కరణ ఈ రోజు గావించి ఇక్కడ మనం కూడా ప్రతిజ్ఞ. చిట్టమూరు మండలం మెట్టు గిరిజన కాలనీలోని మోడల్ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రంలో ఎంఈరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కృష్ణమ్మ సారథ్యంలో గర్భవతులకు సామూహిక సీమంతాలు జరిగాయి. గర్భవతులకు పసుపు కుంకుమలతో పాటు సారే చీర ఇచ్చి సీమంతాలు చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మునికృష్ణ మాట్లాడుతూ, నాకు ఉన్నా లేకున్నా నిరుపేదలకు అండగా ఆఖరి క్షణం వరకు ఉంటానని పేర్కొన్నారు. ఈ వేడుకలో అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులు సుహాసిని, ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళ దయ వల్ల నేను 11,037 కార్యక్రమాలు చేశాను. కోట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని చిట్టమూరు మండలం మెట్టు గిరిజన కాలనీలో ఉన్న ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులైన ఇద్దరికి ఈరోజు కోట మండలం చందోడు గ్రామానికి చెందిన విద్యా ప్రదాత శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ముప్పవరపు వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ఈరోజు వారి శ్రీమతి ఆదిలక్ష్మి ఇద్దరు దంపతుల పేరిట ఏర్పాటైన ఎంఈరావు ఫౌండేషన్ ఇప్పటికి 18 ఏళ్ళు పూర్తయింది. 19వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ వేసవి కాలంలో ఈ రోజు ఐసిడిఎస్ పరిధిలో కిషోర బాలికలకు ప్రత్యేక పోషణ తరగతులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మా ఎంఈరావు ఫౌండేషన్ మొట్టమొదటిసారిగా మన సుభాషిణి అంగన్వాడీ కేంద్రంలో ఈ శ్రీమంతం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. దీనికి మాకెంతో ఆనందంగా ఉంది. ఈ కాలనీలో ఇక్కడ గర్భంతో ఉన్న ఇద్దరు మహిళలకు మా ఎంఈరావు ఫౌండేషన్ వారికి మేము ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ వారికి ఈరోజు మన అంగన్వాడీ టీచర్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానికి గ్రామస్తులు కూడా వచ్చారు. వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మేము ఇప్పటి వరకు 11,037 కార్యక్రమాలు నిర్వహించాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇది 37వ కార్యక్రమం, 11,037వ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చెప్పిన వెంటనే సుహాసిని అంగీకరించి టైం అయిపోయినా కూడా ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పెంచిలకోన క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ పినిసుల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల భాగంగా శుక్రవారం రాత్రి స్వామి అమ్మవార్లకు రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రథంపై స్వామి అమ్మవార్లతో కలిసి కోన తిరువీధిలో ఊరేగారు. రథంపై విహరిస్తున్న దేవదేవేరులను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాల్లో గిరిగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ దంపతులు, ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్
చెన్ను తిరుపాల్ రెడ్డి, సభ్యులు పేర్ల సోమయ్య యాదవ్, అర్చకులు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కర్ణాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా స్వామివారిని విశేషంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది.
గూడూరు మండలం పాలిచెల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నంది మండలం అమృతకృష్ణ, శ్రీ నిఖిత, దాసరి వెంకటేశ్వరులు, సుప్రజ, భవిత వ్యవహరించారు. जय बोलो शंकर भगवान भवाद नमः वामदेवाद नमः महेश्वराद नमः शंभवे नमः पिनांगिन नमः श्रीविष्णाद नमः अंबिकानाथाद नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్ లో వెలుస్తున్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలు జరిగాయి. శుక్రవారం సాయంత్రం సామూహిక ఖడ్గమాల కుంకుమార్చన, పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయతాతలుగా పేరు సెట్ల మోహన్ కృష్ణ, సాయి యోషిత వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వివరాలు వెల్లడించిన నిర్వాహకులు మునిగిరీష్. గురువులు తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. చిలకూరులోని సాయి విద్యానికేతన్ కళాశాలలో జరిగిన అభినందన సభలో పాల్గొని మాట్లాడిన విద్యా సంస్థల సీఈఓ డాక్టర్ రవీంద్రబాబు తదితరులు. కార్మిక హక్కుల కోసం వైకాపా ముందుంటుంది. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో జరిగిన మేడే వేడుకలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. గరుడ వాహనంపై చెన్నకేశవుడు. కూడూరు కర్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి జరిగిన విశేష పూజల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.